ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు R&R ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఆ రోజే చెప్తాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాం 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాం. భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. 2019 నుంచి 2024 వరకు అదిగో వేస్తున్న డబ్బులు ఇదిగో వేస్తున్న డబ్బులు అంటమే తప్ప చేసేది లేదు. మరి కూటమి గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ముంపు మండలాలు అందరూ కూడా డబ్బులు పంచడం చాలా చాలా హ్యాపీ. పోలవరం ప్రాంతాలకు జన డబ్బులు పడతాయి అనేది ఏ కల్లో కూడా ఊహించలేదు మేము. సార్ 6,36,000 వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. 6,36,000 పడ్డాయి. 6,30,000 నుంచి 6,80,000 వరకు వచ్చింది. 6,36,000 పడింది. 10,50,000 అండి. 6,36,000 పడింది. మా జీవితం మొత్తం 5 సంవత్సరాలు జీరాక్సులకే సరిపోయింది. ఒక్క రోజులోనే 7 మండలాలను కూడా కంప్లీట్ అంటే 80% కంప్లీట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. 41 కంట్రోల్లో ఉన్న విలేజ్లు అన్నిటి కూడా తెల్లారేసరికి తెలియకుండానే డబ్బులు కొట్టేశారు. దీనివల్ల చాలా ఆనందంలో ఉన్నారు నిర్వాసితులు. చెప్పేటోళ్ళు కానీ చేసేవాళ్ళు ఒక్కలే ఉండరు. ఆ ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, నరేంద్ర మోదీ గారికి మేము ఎన్నిసార్లు పాలాభిషేకం జరిగినా వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము సోదరా. ప్రస్తుతం మనం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఒకటైనటువంటి ఒక మండలమైనటువంటి వేలేరుపాడులో ఉన్నాం. వేలేరుపాడులో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరి అకౌంట్లలో కూడా 6,86,000 నుంచి 6,36,000 రూపాయలు జమ చేసినటువంటి నేపథ్యంలో లబ్ధి పొందినటువంటి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో ఒక్కొక్కరితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏ ఊరు మీది? మాది కుక్కునూరు గ్రామం సార్. మేము ఈ కుక్కునూరు ఏ బ్లాక్ లో ఉంటున్నాం సార్. పొలాలు ఉన్న వాళ్ళకి 2017లోనే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ చేశారు సార్. వాళ్ళు హ్యాపీ సార్. అప్పుడు కూడా తెలియకుండానే వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కూడా మాకు తెలియకుండానే ఈ సంక్రాంతి పండగకి ఒక కానుకలాగా మాకు ఇంటి ఆల్విషన్లు 6,36,000 నారా చంద్రబాబు నాయుడు గారు మా అకౌంట్ లో వేశారండి. ఏ ప్యాకేజీలు వచ్చినాయి మీకు ఇప్పటి వరకు? మాకు ఉన్నది ఇల్లు ఒకటే సార్. నాకు ఆ ఇంటి రేషన్ కార్డు ఆల్విషన్ వచ్చింది సార్. నాకు పొలాలు ఏం లేవు మీకు? భూములు ఏం లేదు సార్. రెక్కల కష్టం మీద బతకడమే సార్ మేము. అమ్మా మీకు ఎంత ప్యాకేజ్ వచ్చింది? 6,36,000 వచ్చాయండి. ఏ ప్యాకేజ్ వచ్చింది మీకు? కార్డుకి వచ్చాయండి. రేషన్ కార్డు ప్యాకేజ్ వచ్చింది. ఇంటికి కొడాలి. ఇంకా మాది గడ్డిల్లే. చెబుతారు మాటలు చెప్పేటోళ్ళే కానీ చేసేవాళ్ళు ఒక్కలే ఉండరు. ఆ ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటలు చెప్పరు. 2017లో కూడా భూములకి ఇంత ఇస్తాం ఆయన చెప్పారు. 3,35,000 అన్నారు. ఆయన 1,35,000 ఇచ్చారు అంత ముందు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మట్టుగా చెప్పకుండా మనిషికి 10,20,000 అట్లా కొట్టేశారు. ఆయన మాటలు చెప్పలేదు, పని చేశారు. ఏ ప్రభుత్వం అయినా మనకి పని చేసే ప్రభుత్వం కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనకు కావాల్సింది. ఆయన మోదీ గారితో ఎన్నో పోరాడి కేంద్రంతో పోరాడి ఇప్పుడు ప్యాకేజ్ అయినా అప్పుడు భూములకైనా చాలా కరెక్ట్ గా మాకు న్యాయం చేశారు. సోదర ఏం పేరు మీ పేరు? నా పేరు కనకారావు. మాది రేపగొమ్మ గ్రామం. ముంపు ప్రాంతాల్లో మీది కూడా ఉందా? ముంపు ప్రాంతమే మాది. రేపగొమ్మ అంటేనే ముంపు ప్రాంతం. రేపగొమ్మ అంటేనే ఆ కష్టం అనేది అసలు చెప్పలేనిది అనమాట. 2022లో మాది చుట్టూ ద్వీపం అనమాట. ఒక దారి ఉండదు మా గ్రామానికి. 2022 గోదావరిలో మేము పడ్డ ఇబ్బంది అది వర్ణాతీతం అనమాట, చెప్పేది కాదు. అంత ఇబ్బంది పడ్డాం 2022లో. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రోడ్ షో చేసి మా బాధలను చూసి ఈ 6 నెలల్లో మాకు ప్యాకేజీ కొట్టడం వల్ల నేను ఒక రైతు బిడ్డను అనమాట. ఇవాళ ఈ ప్యాకేజీ సంక్రాంతి ముందు శుక్రవారం రోజున పట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతు బిడ్డగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు పోయిన సంవత్సరం వ్యవసాయాలకి కష్టపడి ప్రతి ఒక్క రైతుకి పోయిన సంవత్సరం వచ్చిన తుఫానికి బాగా కష్టపడ్డారనమాట. వ్యవసాయాలు పాడైపోయినాయి. కానీ ఈ శుక్రవారం రోజున ఈ డబ్బులు పట్టడం ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం ఉంది సోదరా. ఎందుకనంటే వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే నాదున్నాడు ఇక్కడ. వ్యవసాయానికి పెట్టుబడి దొరకటంలా చంద్రబాబు గారు వేసిన ఈ 6,36,000 ప్రతి రైతు కూడా ఇవాళ వ్యవసాయం చేసే రైతుకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. మీకు నష్టపరిహారం ఎంత అందింది సోదరా? ఇప్పుడు 6,36,000 నష్టపరిహారం పడింది. కానీ ఆ డబ్బులు ప్రతి ఒక్క మా గ్రామం మొత్తం డబ్బులు పడి
ఇవాళ ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. దుఃఖంతో వస్తున్నటువంటి కన్నీళ్ళ లేదంటే ఆనంద బాష్పాలు అవి? ఆనంద బాష్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఎలా ఉందండి ఇవాళ. పోయిన సంవత్సరం నష్టానికి ఒక్క రైతు కూడా ఇవాళ కనీసం పెట్టుబడి దొరకని పరిస్థితుల్లో కనీసం డబ్బాలు కొట్టుకోవాలా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎక్కడా కూడా నేను వస్తే ప్యాకేజీ పడిందని ఉన్నదా? ఇక్కడ ఎవరినైనా ఒక్కరిని చెప్పమనండి. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మేము వాళ్ళు చెప్పే షాకులు డేట్లు పెట్టారు, 17వ తారీఖు 27వ తారీఖు అని చెప్పేసి మా జీవితం మొత్తం 5 సంవత్సరాలు జీరాక్సులకే సరిపోయింది. మేము దగ్గర లేదంటే 1 లక్ష రూపాయలు జీరాక్సులకే పెట్టాం. ఇప్పటి వరకు అసలు ఆయన ఏం చేస్తాడో ఏం చేయడు. ఆయన దిగిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందని ఫస్ట్ నుండి కూడా మేము చాలా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుండి కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ పోలవరం ప్యాకేజ్ అన్నది మొన్న చంద్రబాబు నాయుడు గారు 26వ తారీఖు పోలవరం వచ్చిన తర్వాత 16వ తారీఖు వచ్చి 26 కల్లా నేను పోలవరం కంప్లీట్ చేస్తానన్న రోజే మా గుండెల్లో ధైర్యం నెలకొంది. ఆయన ఎట్లాగో ఆయన అది పూర్తి చేస్తానంటే ముందు మమ్మల్ని లేపాలి. ఏదైనా సరే పోలవరం పూర్తి చేయాలంటే ముందు నిర్వాసితులను బయటికి పంపాలన్న దాని మీద మేము జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో డెఫినెట్గా మేము బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజు మాకు అనుకోకుండా ఒక్క రోజులోనే 7 మండలాలను కూడా కంప్లీట్ అంటే 80% కంప్లీట్ చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. 6.5 ప్యాకేజ్ పడ్డాయి, అన్ని పడ్డాయండి. ఎంత పడింది? 6,36,000 పడ్డాయి. ఇంటి వాల్యుయేషన్ కూడా పడ్డాయి మాకు. ఎంత పడింది ఇంటి వాల్యుయేషన్? 2,50,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. చంద్రన్నకి అన్నారు కానీ ఆనందం చెప్పలేము మాటలో. కాకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది తల్లి కూడి పెట్టలేనోడు పిన్న తల్లి కోకడతా అన్నాడంట. అలాంటి వాడు మాటలేని ఎర్రబోరు మొత్తం ఆశాజ్యోతిగా చూసి తిరిగి మునిగారు, కోదట్లు ముప్పులో ముంచారు మమ్మల్ని. ముందు ప్రభుత్వాల గురించి మాట్లాడితే తల్లి కూడి పెట్టలేనోడు పిన్న తల్లి కోకెడతా అన్నాడంట. ముందు నీ తల్లికి చెల్లికి కూడి పెట్టిన తర్వాత జనాల్లోకి రా. నువ్వు మగాడివైతే మూతి మీద మీసం ఉంటే పట్ట పొలాలు కాదు ప్రారంభ స్థలం కానీ 10,50,000 స్నేహిక మగాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ రోజు కూడా ఆ రోజు మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు, ఈ రోజు మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. ఎవరు తప్ప మొగోడు లేడే పోటుగాడు. ఆడవాళ్ళని కించపరచడం, ఆడవాళ్ళని కించపరిచి ప్రభుత్వాన్ని కించపరచడం కాదు. మొగోడు అనేవాడు ప్రజల్లో జ్యోతి వెలిగియాలి, వాడు మొగోడు. అది ఈ రోజున సభ మధ్య నేను ఏకగ్రీవంగా బల్ల గుర్తుకు చెప్తాను. అసలు సమస్య లేదు, మా ఆనందానికి అంతులేదు. 2019 నుంచి 2024 వరకు అదిగో వేస్తున్న డబ్బులు ఇదిగో వేస్తున్న డబ్బులు అంటమే తప్ప చేసేది లేదు, మాటలే తప్ప చేతలేదు లేదు. మరి కూటమి గవర్నమెంట్ వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక, మోడీ గారి ఆధ్వర్యంలో వారు డబ్బులు ఇవ్వటం, ముప్పు మండలాలు అందరూ కూడా డబ్బులు పంచడం చాలా చాలా హ్యాపీ. మీకు నష్టపరిహారం అందిందా? మాకు నష్టపరిహారం అందింది. 7,50,000 వచ్చినాయి. కోనవరం, వేలేరుపాడు ఈ మండలాల ప్రజలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మనకు ఫస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి కావడం ముఖ్యం కాదు, ప్రజలల్లా నాటుకొని పోవాలి. అలానే ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు నేను చూసా, నాకు 45 ఇయర్స్ నేను దేశ చరిత్ర మొత్తం చూసా. నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మాకు ఇవ్వక మొత్తం 400 సిలుకు 400 పేర్లు పడిపోయినాయి మొత్తం అందరికి కూడా. అంటే మీ గ్రామంలోనా? మా గ్రామంలో. ఎంత వచ్చింది? 6,30,000 నుంచి 6,80,000 వరకు వచ్చింది. తర్వాత స్ట్రక్చర్ వాల్యూ వచ్చేసి అంటే స్ట్రక్చర్ వాల్యూని బట్టి వచ్చాయి అమౌంట్. 2,80,000 నుంచి 15 లక్షల దాకా హైయెస్ట్ వచ్చాయి. అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటి మీ ఊరికి సంక్రాంతి ముందే వచ్చినట్టుంది? చాలా ఆనందంగా ఉన్నాం మేము అందరం కూడా. మనకి దీనికి ముందు ముఖ్యంగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఏదైతే స్టిక్ ఆన్ అయ్యారో, నేను 6,36 ఇస్తా 6,86 ఇస్తా అన్నారు. ఈ రోజు ఎన్నికలు లేవు కానీ ఆయన ఒకే రోజు మొన్న నైట్ నుంచి డబ్బులు పట్టడం మొదలైంది. ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డ ప్రజలందరూ, మా వేలేరుపాడు మండల ప్రజలందరూ, 41 కాంటూర్లో ఉన్న ప్రజలందరికీ ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ డబ్బులు వస్తాయో రావు, చాలా మంది రావనుకున్నారు. వ్యక్తిగతంగా నాకు R&R ప్యాకేజ్ వచ్చేసి 6,36,000 పడింది. నేను పునరావాస కాలనీలో స్థలం చాలు, ఇల్లు మేము కట్టుకుంటామని చెప్పాను. దాని బాబతి 2,85,000 రూపాయలు పడ్డాయి. అదేవిధంగా మా తండ్రి గారికి R&R ప్యాకేజ్ 6,36,000 ప్లస్ ఏదైతే హౌస్ స్ట్రక్చర్ వాల్యూ ఉందో అది, అక్కడ మా తండ్రి గారు మాకు స్థలం ఇవ్వండి ఇల్లు కట్టుకుంటామని చెప్పారు. దానికి సంబంధించి కూడా 2,85,000 పడ్డాయి. అదేవిధంగా మా తమ్ముడికి కూడా R&R ప్యాకేజ్ 6,36,000 పడ్డాయి. మా తమ్ముడు అక్కడ నాకు ఇల్లు కావాలి, స్థలం కావాలని అడిగాడు కాబట్టి అక్కడ వాడికి ఇల్లు కడుతున్నారు. మీ కుటుంబం మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అయితే నష్టపరిహారం అందింది. 30 లక్షల రూపాయల అక్షరాల మాకు నష్టపరిహారం అందింది. సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషం అంటే మామూలు సంతోషం కాదు. ఈ కష్టాలు మామూలు కష్టాలు పడలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో 2022 సంవత్సరం అనేది చాలా చీకటి సంవత్సరం. అది ఎందుకంటే వ్యక్తిగతంగా మేము 2022 గోదావరిలో మా ఇల్లు కూలిపోతే అక్కడ ఏదైతే సంబంధం లేనటువంటి వాళ్ళకి అప్పుడు ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళకి 90,000 రూపాయల ప్యాకేజ్ ఇచ్చుకున్నారు. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం 3,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని గాలికి వదిలేసింది అప్పటి ప్రభుత్వం. అది మాకు సొంత ఇల్లు లేకపోయినా ఏదో మా రిలేషన్స్ ఇంట్లో ఇప్పుడు మేము వంటున్నాం, అక్కడ తలదాచుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే మాకు ప్యాకేజీలు చెల్లించడం వల్ల చాలా రిలీఫ్ వచ్చింది. మాకు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ రెక్కాడితే డొక్కాడిన ఫ్యామిలీస్ ఉన్నాయి. వరద వస్తే బిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి, రేపేంటో తెలియని పరిస్థితిలో ఎటువంటి హడావులు లేకుండా ఒక్కటే రోజులో మొత్తం అందరికీ ఏవైతే ప్యాకేజీలు రావాలో అన్ని రకాల ప్యాకేజీలు చెల్లించడం పట్ల పూర్తి స్థాయిలో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ గిరిజనుడు హరిజనుడు మన నాన్ ట్రైబ్ అనేది లేకుండా తారతమ్యం లేకుండా వరుస పెట్టి కొడుతున్నారు. ఊహించిన పరిణామం ఇది. అంటే పోలవరం ముంపు ప్రాంతాలకు డబ్బులు పడతాయి అనేది ఏ కళ్ళలో కూడా ఊహించలేదు మేము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం, రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు 7 నెలలు అయింది, మనకి ఇంకా టైం పడుతుంది అనుకున్నాం. ఊహించిన విధంగా ఈ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఆయన వెంటనే ఆర్థిక మంత్రికి చెప్పి పోలవరం నిధులు విడుదల చేయమని చెప్పి వెంటనే ఊహించిన విధంగా ఎమ్మటే ఒక రోజులోనే ఎక్కువ శాతం కొట్టడం అనేది జరిగింది. సంక్రాంతి ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంక్రాంతి, మామూలుగా వచ్చే సంక్రాంతి అది వేరు, ఇది మట్టికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంక్రాంతి మాకు ఈసారి. తెల్లారేసరికి అకౌంట్ ఎవరో తెలియదు, పడతాయని కూడా అనుకోవాలా. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పోలవరం పర్యటన ఉందంటే ఒక 50 బిల్లు కొట్టాడు, అంతే. తర్వాత మళ్ళీ వస్తారో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే అప్పుడు కొడతారు అంతే. కానీ మేము అనుకున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ముందు కొడతాను అనుకున్నాం, కానీ ఆయన వచ్చిపోయిన తర్వాత మేము ఊహించాల కొడతారని. తెల్లారేసరికి రెండు మండలాలకి సుమారు 2 మండలాలు అవతల దేవిపట్నం వాటి కూడా సుమారుగా 10,000 కుటుంబాలు అంటున్నారు. తెల్లారేసరికి పడేసరికి నిర్వాసితులకి ఆనందానికి అవధులు లేవు. గత ప్రభుత్వంలో అసలు మీ పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా మేము నిధులు ఇంకా పెంచి మేము మీకు అందజేస్తామంటూ కూడా ఆయన మాట ఇచ్చారు. మరి ఆయన మాట నిలబెట్టుకున్నారా? గ్రామ సభలు పెట్టేవారు సార్, నెలకొకటి. మేము పనులు మానేసుకుని కూడా ఆ గ్రామ సభలకు వచ్చేవాళ్ళం సార్. కానీ ఇదిగో అమ్మ కొడతాం అదని మాకు ఇంటి అలివేషన్లు ఇంత అని ఒకసారి మాకు అనౌన్స్ చేశారు సార్. పాత ఇంటి అలివేషన్లు అయితే మాకు 3,40,000 తెలుగుదేశం పార్టీ సర్వేలో మాకు జరిగింది సార్. 3,40,000 పడ్డది సార్ నా ఇంటి అలివేషన్. అలాగే తర్వాత ఏమైంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నా ఇంటి అలివేషన్ ని ఉత్తి 16,000 చేశారు సార్. ఆ 16,000కి నేను కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను సార్. ఆడ మనిషి కూలి చేసుకుంటే వస్తాయి సార్ 16,000. ఆ 16,000కి ఏమొస్తాయి సార్ అని నాకు ఆ ఇంటి అలివేషన్. సరే నా తాటాకిల్లాను, ఇప్పుడు నేను రేకులు వేసుకున్నాను సార్, తాటాకిల్లు అన్నారు సార్. సరే తాటాకిల్లుకైనా 16,000కి తాటాకులు వస్తాయా సార్ అని నేను కలెక్టర్ గారిని అడిగాను. కలెక్టర్ గారి దగ్గరికి కూడా నేను వైసీపీ నాయకుల్లోని వెంకన్న బాబు గారి సాయంతో వెళ్ళాను సార్. అది కూడా నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయన తోటి అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, అమ్మాయి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అంటే అసలు నీకు తెలుసా అన్నారు. గ్రీన్ సిగ్నల్ అంటే సార్ పై ఆఫీసర్ చేసే సంతకం సార్, అది తెలియకుండా ఎలా ఉంటుంది సార్ అని నేను కలెక్టర్ గారిని అడిగాను సార్. అక్కడ ఇదే పంచాయతీ గ్రామ సభలో అడిగాను సార్, అక్కడ కూడా అడిగాను సార్. నేను అడిగితే పెద్ద ఆఫీసర్ చేస్తాంటే ఈ సంతకం అయిపోయాక నీకు ఈ 16,000కి తప్పితే రూపాయి రాదమ్మా అనేసి కలెక్టర్ గారు చెప్పారు సార్. ఆ రోజు నేను చాలా ఏడ్చాను సార్, ఏడ్చుకుంటూ వచ్చాను సార్. నేను నాకు ఆ రోజు ఇంటి అలివేషన్ ఏం పడలేదు సార్. అప్పటి నుండి వాళ్ళు ఏ ప్యాకేజీ కొట్టలేదు సార్, నాకు ఇంటి అలివేషన్ రాలేదు సార్. ఇప్పుడు కూడా ఇక నేను కూల్ చేసుకున్నా వస్తే ఆ 16,000 ఎందుకనేసి మా ఆయన గారికి కూడా బాగాలేదు సార్ ఒంట్లో, మా మామగారు కూడా ఒంట్లో బాగోట్లేదు సార్. ఇద్దరికి ఆపరేషన్లు అంటున్నారు సార్ ఇప్పుడు. కానీ ఇప్పటికైనా నాకు ఆ 16,000 కాకుండా నాకు కొంచెం ఇంటి అలివేషన్లు చూసి వేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా నేను కోరుకుంటున్నాను సార్. నా మనసులో బాధ ఇప్పుడు చెప్పాను సార్. నేను 2022లో మరి మీ ప్రాంతం అంతా ముంపుకు గురైనప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారు? మాకు అసలు సామాన్లు పెట్టుకొని ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు సామాన్లు తోలుకోవడానికి. ఇల్లు అంటే ఏదో చిన్న సామాన్లు ఉంటాయి కదండి, ఒక 2 సంచులు కాదు కదా పట్టుకొని వెళ్ళేది. పిల్లలు ఉంటారు, ఆ పిల్లల్ని ఈ సంచులు మీ మేడ మోసుకెళ్ళాలి. మన ములిశెట్టి గారు ఉండి అందరికి న్యాయం చేశారు. ఆయన దగ్గర 50 ట్రాక్టర్లు పెట్టించి మీరేం బాధపడదు నేనున్నారు, మీరేమి మీ వస్తువులు ఏం పాడు చేసుకోవద్దు, మీకు న్యాయం చేస్తానని నైట్ ఆయన సామాన్లు తోలిచ్చారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ అప్పుడే కానీ వచ్చి అసలు చూసిన లేరు. మాది 2022 పెద్దిల్లే, మాది గడ్డిల్లే వాసంగా. గోడలు గడ్డియే, మన మట్టి గోడలే, ఇల్లు గడ్డిల్లే. కానీ వాసంగా మా సామకు దగ్గర ఇల్లు గడ్డిల్లు మాది. ఆ ఇల్లు పడిపోయింది. ఎంతమంది బృందాలను పంపించారు ఎంక్వైరీ కోసం, ఏంటి అసలు తెలుసుకోండి అని వస్తే. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇల్లు పోని వాళ్ళకి, అన్యాయం జరిగిన వాళ్ళకి 90 ఏళ్ళు పడ్డాయి. అన్యాయం జరిగిన వాళ్ళకి ఎవరికి రూపాయి పడలేదు. అది కూడా 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలకి ఇల్లు శుభ్రమైందంటే ఇల్లు పీకడానికి నా సొంత డబ్బులు నేను కూల్ చేసుకుని 5,000 పెట్టి ఇల్లు పీకించుకున్నానండి నేను. అందరికీ నేను అప్పుడు అయిపోయాక మళ్ళీ ఈయన వచ్చాక అప్పుడు 1,35,000 నా హయాంలో ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ 3 లక్షలు కల్పిస్తానని ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆయన చేసింది ఏమీ లేదు, మాటలు చెప్పడం వరకే చేశారు ఆయన వైఎస్ఆర్. కానీ ఈ నాయుడు గారు వచ్చాక మట్టుకు మాకు బాగా న్యాయం చేశారండి. జగన్మోహన్ రెడ్డి వారు ఎంతవరకు ఏంటంటే కంచెలు పరదాల పర్యవేక్షణలో నడిచారు సోదరా. సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే వేరే గ్రామం వద్దు, మీరు అక్కడ రావడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో బతికాము ఈ 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కనీసం దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా లేదు సోదరా. ఆయన ఇచ్చే సంక్షేమ పథకానికి కాదు. ఇప్పుడు బట్టల్లో డబ్బులున్నాయా? ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. తనకి ఎంతో ధైర్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, నరేంద్ర మోదీ గారికి మేము ఎన్నిసార్లు పాలాభిషేకం జరిగినా వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము సోదరా. దగా అంటే మామూలు కాదండి, ఇది చాలా అన్యాయంగా చేశారు వాళ్ళు. మోసం చేసినట్టండి ఒక రకంగా. మా కుకునూరు మండలంలో అయితే బాగా మోసం చేసినట్టండి. ఇంకో విషయం ఏంటంటే ల్యాండ్ వచ్చేసి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 1,15,000 ఇచ్చారండి. 2009లో దానికి 5 లక్షలు మళ్ళీ మీకు ఎకరానికి ఇస్తామని హామీ జరగడం మేనిఫెస్టోలో కూడా దాన్ని చెప్పడం జరిగిందండి. ఇక్కడ కుకునూరు మీటింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ₹1 కూడా ఇవ్వలేదండి వాళ్ళకి. అసలు ఊహించనక అసలు ఎవరు మేము కూడా అనుకున్నది ఏంటంటే ఈ డబ్బు చేస్తున్నారు, అంత తొందరగా వస్తే ఆ ప్రాజెక్ట్ రాలా, ఈ ప్రాజెక్ట్ రాలేదు, ఇంత మనకు తొందరగా వస్తే పోలవరం ప్రాజెక్ట్ అంటే మనకి ఇప్పుడు ఎక్కడ వస్తాయి డబ్బులని అందరూ కూడా అసలు ఆ డబ్బులు వచ్చే ఆలోచనలో కూడా లేరండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజే పండగ వాతావరణం వచ్చిందో అయ్యాల 2015లో కూడా మాకు అంత ఆనందం వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే 10,50,000 ఎకరానికి వేసేసి మళ్ళీ కొంచెం ఏది అవార్డు అయిన తర్వాత 1 నెల 2 నెలలు లేట్ అయిందని 30,000 రూపాయలు కలిపారండి ఎకరానికి. అదండి ఆయన రేటు. ఆయన దట్ ఈస్ చంద్రబాబు గారు అండి. అది ఆ 30,000 కలపడం అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. 10 ఎకరాలు 33 లక్షలు వచ్చిందండి. అది అవి కూడా ఎక్స్ట్రా కొట్టారండి వాళ్ళు. ఓట్లు గుర్తొచ్చినప్పుడల్లా ఇది స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేవాడు, మేము ఇస్తున్నాం అది ఇదని. ఇక్కడ నాయకులు వీటితోనే సరిపెట్టారు. 2019లో ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆయన ఇక్కడికి ఏ ఊరైతే వస్తున్నాడో ఎవరు మాట్లాడకుండా 10 మందికి వేయటం, కంచెలు కట్టుకోవటం, ఎవరిని పక్కూరున్నాడికి రానికపోవటం, అక్కడేదో మాట్లాడి 4 కేసి మీకు హామీ ఇచ్చాడు. ఆయన కొంతమందికి వేసాడు. వేసినప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కరికైనా ఇదిగో నేను హామీ ఇచ్చా, నేను 10 లక్షలు ఇచ్చా, మీరు ఎందుకు ఇరని అడగడానికి ఆయనకి అర్హత లేదు. ఇవాళ ఆయన మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడటానికి అర్హులు కాదు. వాళ్ళు